హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సండే హోయా మండే రోజు కావో అండే ప్రతిరోజు ఒక గుడ్డు ఖచ్చితంగా తినాలి అంటారు పిల్లలు పెద్దవారు షుగర్ పేషెంట్స్. సో మనలో చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి ఎగ్ తినాలా తినకూడదా, రోజు తింటే బాగుంటుందా, అప్పుడప్పుడు తినాలా, వారంలో ఒక రోజు తినాలా, ఇలా రకరకాల సందేహాలు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో చూసుకుంటే గనక బ్రౌన్ ఎగ్ తినాలా, వైట్ ఎగ్ తినాలా, ఫారెన్ కోడి ఎగ్స్ తినాలా, ఇలా రకరకాల సందేహాలతో సతమతమవుతున్నారా? డోంట్ వరీ అండి, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మన డౌట్స్ అండ్ మరీ ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్ ఏ ఎగ్ తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎగ్లో ఎలాంటి పోషక విలువలు దాగి ఉన్నాయో అన్ని క్లియర్గా తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, మరి అందరూ ఎగ్ తినాలి అంటారు, డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినాలి అంటారు. మరి ఎంత మోతాదులో తినాలి? మరీ ముఖ్యంగా ఈ మధ్య చూసుకుంటే గనక బ్రౌన్ ఎగ్, వైట్ ఎగ్, ఫారెన్ కోడి ఎగ్, సో ఎంత మోతాదులో తీసుకోవాలి? తింటే మంచిదా, తినకపోతే మంచిదా, ఇలా రకరకాల సందేహాలు సార్. మరి మీరు ఇచ్చే సమాధానం? కోడిగుడ్డు ఎగ్ షుగర్ వ్యాధి ఉన్నవారికి, డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా శ్రేష్టమైన ఆహారం. కీటో డైట్ అని ఒకటి ఉంది. కీటో డైట్ అంటే మాంసకృత్తులు, కొవ్వు అధికంగా తీసుకోవటం, తక్కువ మోతాదులో పిండి పదార్థం తీసుకోవటం. కీటో డైట్లో ప్రధాన పోషక పదార్థము కోడిగుడ్డు. షుగర్ ఉన్న వాళ్ళు నిశ్చింతగా కోడిగుడ్డు తినచ్చు. ఒక్క కోడిగుడ్డు కాదు, ఉదయాన్న టిఫిన్లో తప్పనిసరిగా ఒకటి తినాలి. ఇది తింటే ఏమవుతుందంటే పొట్ట నిండుతుంది, ఆకలి తగ్గుతుంది, గంటకి తినాలనే కోరిక కలగదు, బరువు కూడా తగ్గుతారు. కనుక కోడిగుడ్లు షుగర్ ఉన్న వాళ్ళు ఒకటి కాకుండా రోజుకి 2-3 కోడిగుడ్లు తిన్నా కూడా మంచిది. అయితే కోడిగుడ్లు తినేటప్పుడు మనం తినే అన్నము పరిమాణం తగ్గించుకోవాలి. అన్నం బ్రౌన్ రైస్ తినాలి, అది కూడా మోతాదు తగ్గించుకుని తినాలి. మన అలవాటు ఏంటంటే అన్నంలో కూర కలుపుకుంటాం, అలా కాదు, కూరలో అన్నం కలుపుకోవాలి. అంటే కూర ఎక్కువ తిని అన్నం బ్రౌన్ రైస్ తినే వాళ్ళకి షుగరు రాదు, వచ్చిన ట్యాబ్లెట్లు ఇన్సులిన్ లేకుండా నియంత్రణ జరుగుతుంది. తర్వాత ఈ కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు ఉన్నాయి, ఫారం కోడిగుడ్లు ఉన్నాయి. నాటు కోడిగుడ్ల నుంచి పిల్ల ఉత్పత్తి అవుతుంది, అది నాన్ వెజిటేరియన్ కోడిగుడ్డు. ఈ ఫారం గుడ్లు ఇది కేవలం అండం మాత్రమే. ఈ ఫారం కోడిగుడ్లు మనం ఏదైతే తింటున్నామో దాని నుంచి పిల్ల రాదు, కోడి పిల్ల ఉత్పత్తి కాదు. అంటే దాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఇది అండము కనుక, దీని నుంచి పిల్ల ఉత్పత్తి కాదు కనుక ఫారం కోడిగుడ్ని శాకాహారంగా పరిగణించి శాకాహారులు కూడా నిశ్చింతగా కోడిగుడ్డు తినటం అనేది ఎంతో ఆరోగ్యకరమైన అంశం. నాటు కోడిగుడ్డుకి ఫారం కోడిగుడ్డుకి పోషక విలువలలో ఏమాత్రము తేడా ఉండదు. అలాగే సిటీల్లో ఈ మధ్య కాలంలో తెల్ల రంగు కోడిగుడ్డు కాకుండా గోధుమ రంగు కోడిగుడ్లు, రంగే బ్రౌన్ కోడిగుడ్లు వస్తున్నాయి. ఈ బ్రౌన్ కోడిగుడ్లు తెల్ల కోడిగుడ్ల కంటే రెట్టింపు ఖరీదు ఉంటాయి. మరి ఇంత ఖరీదు ఉంది కదా, ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే పోషక విలువలు ఏమాత్రం తేడా ఉండదు. అయితే కోడిగుడ్డు యొక్క సైజును బట్టి పోషక విలువలు మారుతాయి, కలర్ని బట్టి కాదు. నాటుగుడ్డు ఫారం గుడ్డు కాదు. చిన్న గుడ్లో పోషక విలువలు తక్కువ ఉంటాయి, పెద్ద గుడ్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందుకే కోడిగుడ్లను గ్రేడింగ్ చేస్తారు, ఆ గ్రేడింగ్ను బట్టి ధర ఉంటుంది. ఈ విధంగా మనం రంగును బట్టి నాటుకోడా ఫారం కోడా అని మనం వెనకంజ వేయవలసిన అవసరం లేదు. కోడిగుడ్లు షుగర్ ఉన్నవారు ప్రతిరోజు తినవలసిన ఆహార పదార్థం. మరి చాలా మందిలో ఈ డౌట్ కూడా ఉంటుంది సార్, పచ్చసొన వదిలేస్తూ ఉంటారు ఫ్యాట్ అని. షుగర్ పేషెంట్ మరి పచ్చసొనకు 2 కలిపి తినాలా, ఎలా అంటారు సార్? ఇది అపోహ మాత్రమే. పచ్చసొన తింటే బరువు పెరుగుతాము, రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, కొవ్వు పెరుగుతుంది అనేది అపోహ ఉన్నది. పచ్చసొన లోపల ఉండే ఎల్లో, కొంతమంది దీన్ని చందమామ అని కూడా అంటారు. చందమామ తినటం వల్ల ఎటువంటి అనర్థం ఉండదు. దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుందేమని కొంతమందికి లేనిపోయిన భయం. దీనివల్ల హార్ట్ అటాక్ రాదు, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ పెరగదు, బరువు కూడా పెరగరు.
కనుక తెల్ల గుడ్డుతో పాటు పచ్చ సొన తప్పనిసరిగా తినాలి. అయితే మనం కోడిగుడ్డు వినియోగించేటప్పుడు ఉడకబెట్టినప్పుడు కనీసము 15 నిమిషాలు ఉడకబెట్టాలి. 15 నిమిషాలు ఉడకబెడితే ఆ కోడిగుడ్డు గడ్డ కడుతుంది. తర్వాత మనం తినే కోడిగుడ్లు ఫ్రైలు రోస్ట్ల వల్ల దాంట్లో ఉండే పోషక విలువలు నశించిపోతాయి. కనుక మనం బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టిన కోడిగుడ్డు లేదా కోడిగుడ్డు పులుసు అలాగే బుల్సై హాఫ్ బాయిల్డ్ కూడా వాడటం వల్ల దాంట్లో పోషక విలువలన్నీ కూడా నిర్వీర్యము కాకుండా నశించకుండా ఉంటాయి. ఈ రోజున కోడిగుడ్డు అనేది పేదవాడికి దిగువ మధ్య తరగతి వారికి ప్రతిరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తిన్నా అందుబాటు ధరలో మనకి ఆరోగ్యాన్ని కాపాడుతూ డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా హాస్పిటళ్లకు వెళ్లకుండా మందుల షాపులో మందులు కొనకుండా ప్రతిరోజు కోడిగుడ్డు 1 కాదు 2 కాదు 3 పూట్ల 3 కోడిగుడ్లు తిన్నా కూడా మంచిది. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినవలసిన ఆహార పదార్థం. పెళ్లి కాని యువతీ యువకులు కోడిగుడ్లు తినటం వల్ల వాళ్ళ గ్లామర్ పెరుగుతుంది, అందంగా తయారవుతారు, చర్మం నిగనిగలా మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. కనుక వాళ్ళకున్న అందము గ్లామరు రెట్టింపు అవుతుంది. ఈ కోడిగుడ్డు అనేది పోషకాల గనిగా భావించవచ్చు. అందరూ మెచ్చే ఆహారము, నచ్చిన ఆహారం. దీంట్లో విటమిన్లు ఒక్క విటమిన్ సి మినహాయించి అన్ని రకాల విటమిన్లు ఉన్న ఏకైక ఆహార పదార్థం విటమిన్ ఏ ఉంది, విటమిన్ B1 ఉంది, B6 ఉంది, B12 ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది, విటమిన్ కే కూడా ఉంది. వీటన్నిటితో పాటు రక్త శాతాన్ని మెరుగుపరిచే ఫోలిక్ ఆమ్లం కూడా ఉంది. వీటితో పాటు ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, జింకు, సల్ఫరు, ఫాస్ఫరస్, కాపరు, మెగ్నీషియం, పొటాషియం, కొలిన్. దీంతోపాటు తెల్ల సొనలో ఆల్బుమిన్ అనేది ఉంటుంది. ఈ ఆల్బుమిన్ పూర్తిగా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కనుక కోడిగుడ్డు తినే వారికి అనారోగ్యము దరి చేరదు. షుగర్ పేషెంట్లే కాదు, గుండె జబ్బు ఉన్నవారు కూడా వాడవచ్చు. అనుమానం, నాకు కొలెస్ట్రాల్ అధికంగా ఉంది, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంది, దీనికి నేను టాబ్లెట్లు వాడుతున్నాను కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మరి వాడచ్చా లేదా అని అనుమానం. తెల్ల సొన ఒక్కటే తినాలా, పచ్చ సొన రెండూ తినాలి. అయితే గుండె జబ్బుకి మందులు వాడుతున్న వాళ్ళు, స్టెంట్ వేసుకున్నవారు, బైపాస్ ఆపరేషన్ వేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పాలిట శత్రువు తెల్లగా మల్లెపూలా ఉండే అన్నము కూడా శరీరంలోకి వెళ్ళిన తరువాత అది కొవ్వుగా మారుతుంది. కనుక అన్నము తగ్గించుకుని అన్నము కూడా బ్రౌన్ రైస్ తింటూ కోడిగుడ్ల వినియోగం అనేది చాలా మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులే కాకుండా స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళు కూడా కోడిగుడ్లు 3 పూట్ల 3 కోడిగుడ్లు వాడటం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గే ప్రక్రియలో ఏమాత్రం వాళ్ళకి రక్తములో చెడు కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్ కానీ, కొవ్వు శాతము పెరగదు. ఇంకా అనుమానం రావచ్చు, మరి బరువు తగ్గేటప్పుడు మాకు పొట్టలో కొవ్వు చేరుతుందా, పిరుదలు తొడల్లో కొవ్వు చేరుతుందా అంటే అటువంటి కొవ్వు, చెడు కొవ్వు శరీరంలో ఎక్కడా చేరదు. కనుక మనకు దేవుడిచ్చిన ప్రసాదం, ప్రకృతి ప్రసాదించిన కోడిగుడ్డు ప్రతి ఒక్కరూ వాడాలి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు, కౌమార బాలికల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో వారానికి కనీసం 3 సార్లు కోడిగుడ్లు ఉచితముగా అంగన్వాడీ కేంద్రాలలో, గవర్నమెంట్ స్కూళ్లలో సరఫరా చేస్తూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వినియోగం వల్ల అనారోగ్యం కూడా బాగా తగ్గింది. ఇది షుగర్ వ్యాధి కాకుండా మరో 10 ఆరోగ్య ప్రయోజనాలు కూడా కోడిగుడ్డు వినియోగం వల్ల ఉన్నాయి. బరువు తగ్గటం అనేది 1, 2 చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్ కూడా కొన్ని సందర్భాల్లో వాడుతుంటారు. వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖం మీద, చర్మం మీద ముడతలు రాకుండా చేస్తాయి. గోళ్ళు అందంగా తయారవుతాయి.
ఇక 3 జుట్టు కేశ సౌందర్యానికి దోహదపడుతుంది, జుట్టు రాలదు, చుండ్రు నివారిస్తుంది. కోడిగుడ్డుని తలకు కూడా రాసుకోవచ్చు. అవును సార్, షైనీగా. మన షాంపూల్లో ఎగ్ షాంపూ అని ఉంది కదా, ఆ షాంపూల్లో కోడిగుడ్డు వేస్తారు. ఇక 5 కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే క్యాట్రాక్ట్ అంటాం. క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు, అవి రాకుండా నివారిస్తూ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రేజీకటి రాకుండా కాపాడు. ఇక 5 కండ పుష్టి, దేహదారుఢ్యం. కొంతమంది 6 ప్యాక్స్, బౌన్సర్లు, క్రీడాకారులు, పోలీసు, పారామిలిటరీ దళాలు, మిలిటరీ వాళ్ళు, యూనిఫామ్ సర్వీసులో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కోడిగుడ్లు వాడితే కండ పుష్టి వస్తుంది. 6 మెదడు యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నరాల బలహీనతను నివారిస్తుంది. 7 కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది. వాటి వల్ల ఎముక దృఢత్వం పెరిగి ఎముక పెళుసుదనాన్ని నివారించి పిల్లలు ఎత్తు పెరుగుతారు. వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. వృద్ధులు నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. అటువంటి ఎముక ఇరగకుండా ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. 8 ఇనుప ఖనిజం ఉంది, దానివల్ల రక్తహీనత నివారిస్తుంది. ముఖ్యంగా మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఎంతగానో మేలు చేస్తుంది. 9 గర్భిణీ స్త్రీలు కోడిగుడ్డు తినటం వల్ల పేదవారికి అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీనికి ఒక విశిష్ట లక్షణం ఉంది. గర్భవతి తల్లికే కాక శిశువు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. శిశువు యొక్క మెదడు బాగా వృద్ధి చెందటానికి, వెన్నుపాము నరాల పట్టుత్వానికి, ఎవరైతే తల్లి గర్భము ధరించినప్పుడు కోడిగుడ్లు తింటుందో అటువంటి పిల్లలు తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయి, మేధో సంపత్తి అధికంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా మార్కులు, ర్యాంకులు, విద్యలో ప్రగతి సాధిస్తారు. ఇక 10 దీంట్లో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి 10 రకాల ఆరోగ్యాన్ని మనం కాపాడుతూ, ముఖ్యంగా షుగరు వ్యాధి ఉన్నవారు, బీపీ, షుగరు ఇలాంటి వారు తప్పనిసరిగా కోడిగుడ్డు వాడాలి. మూత్రపిండాల సమస్య ఉన్నవారు వాళ్ళు మాత్రం పచ్చ సొన తొలగించి కేవలం తెల్ల సొన మాత్రం తినాలి. ఇంకొక అపోహ కొంతమందికి ఉంది, వేసవి కాలములో తింటే వేడి చేస్తుందంట కదా అని. ఇది ఒక పుకారు, అపోహ. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం 365 రోజులు దీన్ని తినచ్చు. దీనివల్ల ఏమీ వేడి అనేది చెయ్యదు. తప్పనిసరిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, జబ్బులున్నవారితో సహా కోడిగుడ్డు అనేది ఆరోగ్యకరమైన ఆహారం. కోడిగుడ్లు తినేవారు మనం తినే అన్నం యొక్క పరిమాణము తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూయర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదా, ఎగ్ ప్రతిరోజు తినండి, అస్సలు స్కిప్ చేయకండి. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినవచ్చు. అది తినడం వల్ల మన పొట్ట అనేది ఫుల్గా అయిపోతుంది. రైస్ని క్వాంటిటీని తగ్గిస్తాం కాబట్టి చాలా హ్యాపీగా యూస్ చేయవచ్చు అంటున్నారు. 1, 2, 3 డేలో యూస్ చేయవచ్చు. చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అంటున్నారు. సో హ్యాపీగా మనం మన ఫుడ్లో డైలీ ఈ ఎగ్స్ని యాడ్ చేసుకుందాం, హెల్దీ లైఫ్ని లీడ్ చేద్దాం. నమస్తే.